హాయ్ అండి, వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి స్వీట్ లెమన్ మొక్క దగ్గరికి వచ్చాను నేను. ఇదివరకు నేను మీకు చూపించాను ఈ మొక్కల గురించి. మరి కాయలు కూడా హార్వెస్ట్లు చూపించాను. ఇదిగో చూడండి, చిన్న బకెట్లో పెడితే చాలు ఇరగబోసేస్తుందండి. కాయలు అయితే మాత్రం చాలా కాస్తుంది. ఈరోజు నేను స్వీట్ లెమన్ గురించి, అంటు గురించి చెప్దామని నేను వీడియో తీసాను అనమాట. ఇదిగో చూసారు కదా ఎన్ని కాయలు ఉన్నాయో, ఫుల్గా ఉన్నాయండి కాయలు అయితేని. మరి ఇది పచ్చిగా ఉన్నప్పుడైతే కొంచెం పుల్లగానే ఉంటుంది, కానీ ఎల్లో కలర్ అది అలా కాయలు ఎల్లో కలర్ వచ్చిన తర్వాత మాత్రం హార్వెస్ట్ చేసుకుని తింటే చాలా, దీని తొక్క అయితే చాలా పలసగా ఉంటుంది అన్నమాట. మనం ఇంకా ఇంచక్క ఆ పీలతోటే మొత్తం తినేయచ్చండి. కాయ చక్కగా తీయగా బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. ఇదిగో నాకు ఇలాగ 5 కాయలు 10 కాయలు మాత్రం నాకు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు నేను కోసుకుంటున్నాను. ఆ టైం ఈ టైం లేకుండా, నేను ఈ టైం లేకుండా ఎప్పుడు కాస్తూనే ఉంటుంది చెట్టు. చాలా బాగా ఈ మొక్క నాకైతే హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇదిగో చూసారు కదా 5 కాయలు వచ్చినాయి. ఇప్పుడు ఈ మొక్క గురించి చెప్దామని ఈరోజు నేను వీడియో తీశానండి. ఎందుకంటే మనకి చాలామంది అంట్లు కొనుక్కుంటాం కదండి మనం నర్సరీలోని. అప్పుడు కొంతమందికి తెలియదు మాట, అందుకని చెప్తున్నాను. ఇదిగో ఈ మొక్క కూడా, ఇది నారింజ చెట్టుకి అంటు కట్టారండి లెమన్, దీన్ని ఈ లెమన్ మొక్కని అయితే ఈ స్వీట్ లెమన్ని. ఇదిగో చూసారా, ఇదేమో నారింజ మొక్క, ఆ చివరున్నది అంటు కట్టారన్నమాట ఆ పక్కది. ఇదంతా నారింజ చెట్టుకి కట్టేశారండి. ఇది నాకు చూడండి ఎలా ఉందో. అయితే ఈ 2 కొమ్మల కింద ఎదిగిపోయి 2 కొమ్మలు అయ్యిందన్నమాట. మనం తెలుసుకోకుండా కనుక అలాగే వదిలేసామనుకోండి, అది అలాగే అయిపోతుంది. ఈ చెట్టు ఎక్కువ గ్రోత్ అయిపోతుంది అనమాట. ఇది ఇంకా కాయదండి, ఇది నాటుది. ఏ అంటైనా సరే, జామ మొక్క అయినా ఇదైనా ఏదైనా సరే నాటుదానికి కడతారు. అది అంటు కట్టిందేమో ఉంచాలి, నాటుదేమో కట్ చేసేసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఈ రెండు ఇట్లకి మొత్తం ఇదంతా ఒక చెట్టు మాట, దీనికి కట్టారు అది. ఇది ఈ 2 కొమ్మలు తీసేస్తే మొత్తం ఇది పోతుంది. ఇంకా 2 కొమ్మలు ఎదుగుతుంది, ఇంకా అది ఎంత అయిపోతుంది. ఇదిగో చూడండి ఎలా ఉందో. దీని ఆకు నారింజాకండి, దీని ఆకు అసలు ఏముండవు, దీని నిండా ముళ్ళే. ఇదిగో అన్నీ ముళ్ళే ఉన్నాయి దీని నిండా పట్టుకుంటే. కానీ మరి స్వీట్ లెమన్కి అసలు ముళ్ళు ఉండదండి. అదిగో చూడండి, దాని ఆకంతా సపరేట్గా ఉంది, చక్కగా ఎదుగల పట్టుకుంటే ఏమి లేదన్నమాట. చాలా బాగుందన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మొదలు అలా ఉంటుందండి, చక్కగా ఉండి బాగా కాస్తుంది. ఇప్పుడు చాలా బాగా కాస్తుంది. ఎందుకంటే నేను వీడియో తీద్దాం అందరికీ, కొంతమందికి హెల్ప్ అవుతుంది కదా అన్నట్టుగా నేను అది ఎదగనిచ్చానండి ఆ 2 కొమ్మలు కూడా. మరి గులాబంట్లకు కూడా అంతేనండి, అలా చుట్టూని సర్కర్లు వచ్చేస్తాయి. ఆ సర్కర్లు వచ్చినప్పుడు మనం తీసుకోలేదనుకోండి, మొత్తం అంతా మరి కాయదండి. ఇదిగో చూసారా, ఇవి కూడా అంటు మొక్కలే. ఇది 1.5 సంవత్సరం మొక్కలండి, ఇవి మామిడి మొక్కలు అన్నమాట. ఇవి నేను నాటుకుందామని తెచ్చామండి. ఇదిగో చూసారా, దానికి కూడా ఇలాగే కట్టారు. కట్టింది అదిగో కట్ చేసేసారు. ఇది మాత్రం మిగిలిపోయింది 1.5 సంవత్సరం అయిన వల్ల ఆ చెట్టు ఉండిపోయిందండి. ఆ కట్టింది కట్ చేసేసారు అనమాట. అలా కట్ చేసుకోవాలి, తెలుసుకుని మనం. చూసారు కదా, మరి వీడియో మీకు హెల్ప్ అయితే కనుక మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మొక్కలు కొనుక్కున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే కనుక ఎన్నాళ్ళలో మనం తొట్లో పెట్టినా సరే కాయలు మాత్రం కాయమాట. చూసారు కదా, నేను మళ్ళీ ఒక 10 మొక్కల దాకా తీసుకున్నాను, ఇవి నాటుకుందామని. చూసి ఆనందించండి. వీడియోని లైక్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి.